ఇజ్రాయెల్ హెజ్బొల్లా వార్ను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్, ఇతర దేశాలు చేసిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. తమ లక్ష్యాలను సాధించే వరకు హెజ్బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లెబనాన్పై పూర్తి శక్తితో విరుచుకుపడాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ విధానం సుస్పష్టం. మేం మా లక్ష్యాలను సాధించే వరకు దాడులు ఆపం. హెజ్బొల్లా దాడుల కారణంగా ఉత్తర ఇజ్రాయెల్ను ఖాళీ చేసిన పౌరులు తమ నివాసాలకు తిరిగి వెళ్లటం మాకు కీలకం అని నెతన్యాహు తెలిపారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని ఎక్స్ ఖాతాలో పోస్టులు పెట్టారు. ప్రస్తుతం నెతన్యాహు యుఎస్లోని న్యూయార్క్లో ఉన్నారు. భార్య సారాతో కలిసి ఆయన గురువారం న్యూయార్క్ వెళ్లారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ హెజ్బొల్లా వార్లో గురువారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లాకు చెందిన డ్రోన్ యూనిట్ కమాండర్ ప్రాణాలు కోల్పోయాడు. లెబనాన్ రాజధాని బీరూట్లోని దాహియాలో ఈ కమాండర్ ఉన్న అపార్ట్మెంట్పై ఇజ్రాయెల్ 3 క్షిపణులను ప్రయోగించింది. వారం రోజుల్లో దాహియాపై ఇది ఇజ్రాయెల్ చేసిన 4వ దాడి. దాదాపు 17 మంది హెజ్బొల్లా సీనియర్ కమాండర్లను ఈ ప్రాంతంలోనే ఇజ్రాయెల్ మట్టుబెట్టడం గమనార్హం. బుధవారం రాత్రి లెబనాన్లోని బెకా లోయపై ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ చేసిన దాడుల్లో 23 మంది సిరియన్లు మృతి చెందారు. మరోవైపు గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం దగ్గరలోని ఓ స్కూలుపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మందికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య సంధి కుదిర్చేందుకు అమెరికా, ఫ్రాన్స్, ఇతర దేశాలు బుధవారం నుంచి తీవ్రంగా ప్రయత్నించాయి. 21 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇరు వర్గాలు అంగీకరించాలని తీర్మానించాయి. దీనికి యూరోపియన్ యూనియన్తో పాటు పలు అరబ్ దేశాలు మద్దతు పలికాయి. వెంటనే దీన్ని అమలు చేసేలా ఇరు వర్గాలు కార్యాచరణ ప్రారంభించాలని కోరాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ప్రతిపాదనను నెతన్యాహు తిరస్కరించారు.